నువ్వేమో ఇంటి మీద కట్టేసి ప్రభా ఇంటి మీద చూసుకుని ఆనందపడు ప్రభా, నేను నక్షత్రాన్ని కాదు ప్రభా అంటున్నావు. నువ్వు ఇంటి మీద స్టార్ వెలగాల, నీలో నువ్వే ఒక స్టార్గా వెలగాల. చెప్పి ఎవరు స్టార్? ఎవరు చెప్పండి స్టార్ ఎవరు? నువ్వే స్టార్. ఇది వదిలేసి ఆయన ఎవరో ఆ స్టార్ ఈ స్టార్ అని వాళ్ళంట పోతుంటావు. పోతావు బావా. మరి మొన్న ఒక పాప అమ్మాయిని ఒక అబ్బాయి చచ్చిపోయారా లేదా? సినిమా థియేటర్కి వెళ్ళి చచ్చిపోయారా? ఎందుకు వెళ్ళారు? స్టార్ని చూడడానికి వెళ్ళారు. తప్పు అక్కడ హీరోది కాదు, ముందు తప్పు ఎవరిది? ముందు వెళ్ళినోళ్ళు తప్పు. నెల రోజులు ఆగితే టీవీలో వచ్చేది అదేదో. అంతదాకా ఆగలాగా వెళ్ళి చచ్చిపోయారు వీళ్ళు. అవునా కదా? వెళ్ళింది తప్పు. తప్పు వెళితే ఎందుకు వెళ్ళాలి నువ్వు? అసలు అంత కంగారెట్టి నీకు అసలు అర్థం కాదు. ప్రాణాలు పోగొట్టుకోవడానికి వెళ్ళడం బుద్ధిహీనంగా, జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా. దేనికైనా ఒక హద్దు ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? అది చిన్నపిల్లల్ని వేసుకుని వెళ్తారా? ఇది చాలా తప్పు. ప్రజలు చైతన్యవంతులు కావాలి, ప్రజలు వివేకవంతులు కావాలి, ప్రజలు జ్ఞానవంతులు కావాలి. ప్రాణాలు పోతే వెనక్కి తిరిగి రావు. ప్రాణం కంటే సినిమాలు ఏవి గొప్పవి కావు. ప్రాణం కంటే ఏది గొప్పది కాదు. అలాంటి విలువైన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. ఇదేమి ఈరోజు కొత్త కాదు. నా చిన్నతనం నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇది ఈ మధ్య రీసెంట్గా జరిగింది కాబట్టి ఇప్పుడు మాడుకుంటున్నాం. ఇలాంటివి నా చిన్నతనం నుంచి జరుగుతూనే ఉన్నాయి. జనం అజ్ఞానం వైపుకు వెళ్ళిపోతున్న కొలది ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మరి అలా అజ్ఞానం వైపు వెళ్ళిపోతున్న వారిని నువ్వు ఎటు నడిపించాలి? జ్ఞానం వైపు నడిపించాలి. నువ్వు ఒక సంస్కర్తగా మారాలి. నువ్వు సమాజాన్ని ఉద్ధరించే నాయకుడివి, నాయకురాలివి కావాలి. నువ్వు ఒక జ్యోతివి. అందుకే మీరు లోకమందు జ్యోతులు అన్నాడు ఆయన.